హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హెల్దీ అయిన పల్లి బెల్లం లడ్డూలు చూద్దాం. కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూసుకుందాం. పల్లీలు ఒక కప్పు, వేయించిన శనగపప్పు 1 కప్పు, జీడిపప్పు, బాదం పప్పు, నువ్వులు, మినప్పప్పు వేయించి పొడి చేసుకున్నది 1 కప్పు, మీరు మినువులైనా వేసుకోవచ్చు. పెసరపప్పు 1 కప్పు, నెయ్యి, బెల్లము, యాలకుల పొడుము. ఇవన్నీ ముందుగా ఒక్కొక్కటి దోరగా వేయించుకొని ప్లేట్లో పోసుకొని చల్లార్చుకోవాలి. చల్లార్చిన తర్వాత ఒక్కొక్కటి మిక్సీలో వేసుకొని నువ్వులు, పల్లీలు తర్వాత వేసుకోవాలి. ఎందుకంటే వాటిలో ఆయిల్ ఉంటుంది కాబట్టి వేసుకొని బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇట్లా మొత్తం వేసుకొని పల్లి పౌడర్ వేసుకొని బెల్లం మొత్తం కలుపుకోవాలి. పొడి చేసుకున్నాక బెల్లము కొంచెం పొడి వేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా వేసుకోవాలి. వేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి. అవి వేసుకుంటూ కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఈ లడ్డూలు తినటం వల్ల మోకాలు నొప్పులు, నడుముల నొప్పులు రాకుండా ఉంటాయి. పిల్లలకి రోజు 2 బాక్సులు పెట్టిస్తే బాగా ఇష్టంగా తింటారు. యాలకుల పొడి కొంచెం వేసుకొని బాగా మొత్తం కలుపుకోవాలి. కావాలి అంటే కొంచెం మళ్ళీ ఇంకొకసారి మొత్తం కలుపుకొని మిక్సీ వేసుకుంటే లడ్డూలు ఈజీగా వస్తాయి. నేను నెయ్యి వేసుకొని కలుపుకొని లడ్డూలు చేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసాము. మేము పెట్టే రెసిపీస్ మీకు రోజు చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా బాగా లడ్డూలు కలుపుకొని మీకు కావాల్సిన సైజులో ఇట్లా లడ్డూలు చేసుకొని ప్లేట్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఆరనిచ్చి ఒక బాక్స్లో పెట్టుకుంటే ఇవి 10-15 రోజులు నిల్వ ఉంటాయి. పిల్లలకి చాలా హెల్తీగా ఉపయోగపడతాయి. నేను మెజర్మెంట్ అన్నీ ఒక్కొక్క కప్పుతో తీసుకున్నాను ఫ్రెండ్స్. మీకు కావాల్సినంత కప్పులో తీసుకోవచ్చు. ఇట్లా లడ్డూలు మొత్తం చుట్టుకోవాలి ఫ్రెండ్స్. జీడిపప్పు, బాదం పప్పు వేసుకోవాలి.